అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడాని రైతు భరోసా సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందామండి. ఎవరెవరికి ఎంతేస్తుంది, 10 ఎకరాలకి ఎంతేస్తుంది, ఎకరానికి ఎంతొస్తుంది ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అయితే అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ మేలు చేకూరేలాగా ఇక్కడ రైతు భరోసా పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ గత ప్రభుత్వం రైతు బంధు కింద ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద పేరు మార్చి రైతులందరికీ కూడా మేలు జరిగేలాగా ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే మనకి ముందుగా ఆల్రెడీ రైతు రుణమాఫీ అయితే చేశారు కదా, అందులో కొంతమందికి అయితే వచ్చింది, కొంతమందికి రాలేదని చెప్పేసి అంటున్నారు. వారికి కూడా త్వరలో చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరాకు 7,500 చొప్పున ఇవ్వనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో విధి విధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేసిందన్నమాట. మేధావుల సూచనలతో 10 ఎకరాల లోపు వారికి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ను ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని నిర్ణయించిన సమాచారం. దీనిపై మరో 20 రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారుల వర్గాలు అయితే తెలిపాయన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే ఇవ్వనున్నారు. అయితే ఇక్కడ 10 ఎకరాల లోపు ఎవరైతే ఉంటారో కేవలం వారికి మాత్రమే వచ్చేలాగా అయితే ప్రభుత్వం మీద నిర్ణయించిందనమాట. అలాగే ఇక్కడ ఐఏఎస్ కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం అయితే వర్తించదు. ఈ విధంగా ప్రతిదీ కూడా మన గవర్నమెంట్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇటువంటి సమాచారాలన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.